సంపూర్ణ సోమరిబోతు. అనగనగా ఓ ఎండు ఎడారిలో ఓ ఒంటె సంచరిస్తూ ఉండేది. తన సాధు హృదయంతో ఆ ఒంటె తోటి జంతువులతో బాగా కలిసిమెలిసి ఉండేది. ఒకరోజు యథావిధిగా ఆ ఒంటె సంచరిస్తూ ఉండగా నిండు వెలుగుతో ప్రత్యక్షమయ్యాడు దేవుడు. భక్తా, నీ సహృదయానికి మెచ్చి నీకో వరాన్ని ప్రసాదిస్తున్నాను. నీకేం కావాలో కోరుకో. స్వామి, నాకున్న ఈ కొద్దిపాటి పొడుగాటి మెడతో ఆకుల్ని తెంచాలంటే చాలా కష్టంగా ఉంది. అందుకే ఇంకొంచెం పొడుగాని మెడను ప్రసాదిస్తే కష్టపడకుండా ఆహారాన్ని స్వీకరించుకుంటాను. తథాస్తు. వరాన్ని ప్రసాదించి దేవుడు మాయమయ్యాడు. ఒంటె బాగా పొడుగైన మెడను పొంది చాలా సంతోషించింది. అసలు ఒంటిని కష్టపెట్టకుండా ఆకుల్ని తెంచడం మొదలుపెట్టింది. ఇలా క్రమక్రమంగా కష్టానికి దూరంగా ఉంటూ బద్ధకస్తురాలిగా మారిపోయింది. కనీసం కదలడానికి కూడా ఇష్టపడని ఈ ఒంటె సంపూర్ణ సోమరిబోతాన్ని నామకరణాన్ని పొందింది. ఒకరోజు పెద్ద తుఫాను రావడంతో తోటి జంతువులు సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్ళాయి. ఒంటె కూడా తన భారీ శరీరాన్ని ఈడ్చుకుంటూ సురక్షిత ప్రదేశం కోసం వెతకసాగింది. చివరకు ఓ గుహ కనిపించడంతో ఎలాగైనా అందులో చేరుకొని తల దాచుకోవాలనుకుంది. కానీ ఆ గుహ చాలా చిన్నది కావడంతో దాని భారీ శరీరం అందులో పట్టకపోయేసరికి తనను కష్టపెట్టకుండా బతికిస్తున్న దాని మెడను కాపాడుకుందామన్న ఉద్దేశంతో తలను గుహలోనకు పెట్టింది. అదో నక్కల నివసించే గుహని తెలుసుకొని బెదిరిపోయింది. అడుక్కునేవాడికి ₹10 దొరికినట్టు ఎప్పుడెప్పుడు అని కక్కుర్తిగా ఎదురుచూస్తున్న నక్కలకు పిలిచి పాయసం పెట్టినట్టు ఒంటె మెడ దొరకడంతో ఒక్కసారిగా అన్నీ విరుచుకపడ్డాయి. విడిచిపెట్టమని ఎంత ఏడ్చినా ఒంటెకు లాభం దక్కకుండా పోయింది. అయ్యో, నాకే కనుక ఈ పొడుగు మెడ ఉండకుండా ఉంటే నేను ఎంతో కష్టపడి చలాకీగా ఉండేదాన్ని. ఇలా సోమరిగా మారి కుక్క చావు చచ్చుండేదాన్ని కాదు. అందుకే అంటారు, భగవంతుడిచ్చిన దాంతో తృప్తి పడాలి అని. అలా బాధపడుతూ ఒంటె తన ప్రాణాన్ని విడిచింది.